గుజరాత్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కచ్ తీరం, పాకిస్తాన్ పరిసర ప్రాంతాలు విస్తరించిన ఈ తుఫానుకు ఆస్నాగా పేరు పెట్టారు. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫానుగా దీన్ని చెప్తున్నారు. కచ్ తీరం మీదుగా ఆవరించిన ఆస్నా తుఫాన్ అరేబియా దిశగా కదులుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ను ముంచెత్తాయి. దీంతో సుమారు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1,200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతి చెందారు. అయితే శుక్రవారం వర్షం కొంత తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కచ్, ద్వారకా, జామ్నగర్, మోర్పీ, సురేంద్రనగర్, జునాగఢ్, రాజ్కోట్, బుఠాడ్, గిర్ సోమనాథ్, అమ్రెలీ, భావ్నగర్లతో కూడిన కచ్, సౌరాష్ట్ర జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఇక ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు పెరిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కురిసిన వర్షం సగటు వార్షిక వర్షపాతంలో 105% నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షంతో అజ్వా, ప్రతాపుర రిజర్వాయర్ నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు. వరద నీరుతో లోతట్టు ప్రాంతాలను జలమయమయ్యాయి. నదీ తీర ప్రాంతాలైన పడోదర, ఇతర నగరాల్లోకి గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల్లో నీరు నిలిచింది. Lalu